హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, ఆబ్జెక్ట్స్ కాపీయింగ్ గురించి మనం నేర్చుకుందాము డీటెయిల్డ్‌గా. ఓకేనా? సో, ఆబ్జెక్ట్స్ కాపీయింగ్ అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఆహ్, యాహ్! హియర్ నాకు ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఓకే. కూల్. నౌ నేనేంటంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. లెట్ obj1 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. నేమ్. For example, I am giving ABC. Okay, then age is 25. Then age is, sorry, just a minute. Age is 24. ఇలా ఇచ్చాననమాట. ఇప్పుడు నేనేంటంటే సేమ్ ఏదైతే OBJ1 ఉందో అదే ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఉన్నాయో ఓకేనా? ఈ ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే నేను సెలెక్ట్ చేశానో ఆబ్జెక్ట్, అదే ఆబ్జెక్ట్ ఇంకొక కాపీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా చేస్తాను? లెట్ obj2 ఈజ్ ఈక్వల్స్ టు obj1. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్ క్లియర్‌లీ. సో, నేనేం చేశానంటే obj1 అనేది క్రియేట్ చేసుకున్నాను. obj1 ఓకే. ఈ obj1లో లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఈ obj1లో ఏమున్నాయి? నేమ్ వచ్చేసి ఏబీసీ, దెన్ ఏజ్ వచ్చేసి 24. ఇలా obj1 అండ్ obj2 ఉంది. దెన్ సేమ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది కాపీ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేంటి ఇంకొక ఏం చేశాను? obj2 క్రియేట్ చేసుకున్నా. ఓకే. దెన్ నాకేంటి ఇలా ఒక బాక్స్‌లా క్రియేట్ అవుతది. సేమ్ ఇలా ఒక బాక్స్‌లాగా క్రియేట్ అవుతది కదా! దెన్ నేను దీని లోపల ఏం పెట్టాను? obj2 ఈజ్ ఈక్వల్స్ టు obj1 అని పెట్టాను కదా! సో, ఇదేంటంటే ఈ obj2 సేమ్ ఏదైతే obj1 ఉందో దానికి రిఫర్ అవుతదనమాట. అంటే దీనికేంటంటే పర్టిక్యులర్ ఒక అడ్రెస్ అనేది అలొకేట్ అవుతది. ఓకేనా? సో, దీనికేంటంటే పర్టిక్యులర్ అడ్రెస్ అనేది అలొకేట్ అవుతది కదా! ఎప్పుడైతే మనం obj2 ఈజ్ ఈక్వల్స్ టు obj1 పెట్టామో దెన్ ఈ obj2 వచ్చేసి సేమ్ అడ్రెస్‌కి పాయింట్ అవుట్ అవుతదనమాట. ఓకేనా? సో, సేమ్ అడ్రెస్‌కి పాయింట్ అవుట్ అవుతది. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. కూల్. నౌ లెట్ మీ షో యూ obj1 అండ్ obj2. obj1 దెన్ లాగ్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ క్లియర్‌లీ. సారీ. obj2. సో, ఎప్పుడైతే నేను console.log ఓపెన్ చేస్తానో నాకు ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఈ ఆబ్జెక్ట్‌లో ఏమున్నాయి? ఏజ్ ఈజ్ 24, నేమ్ సేమ్ ఏజ్ 24, నేమ్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే. కూల్. నౌ ఈ కాన్సెప్ట్‌ని ఏమంటామంటే ఓకేనా? ఈ కాన్సెప్ట్‌ని ఏమంటామంటే రిఫరెన్స్. ఓకేనా? రిఫరెన్స్ కాపీయింగ్ అంటే ఏమీ లేదు. ఈ obj1 మనకి దేనికి అంటే ఈ obj2 దేనికి రిఫర్ చేస్తున్నాము? obj1కి అంటే రిఫర్ చేస్తున్నాం కాబట్టి మనకేంటి ఇక్కడ ఏవైతే obj1లో ఉంటాయో అవి ఈ obj2లోకి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేంటంటే obj2 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని పెట్టాను. ఓకేనా? obj డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని పెట్టాను. ఓకే. లెట్ మీ console.log obj2. సో, obj2 కన్సోల్ లాగ్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్. ఈ obj1 వచ్చేసి మనకేముంది? 24. obj2 వచ్చేసి 24. దెన్ obj2 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని మారింది. ఓకే. ఫైన్. నౌ దీని కింద నేనేం చేస్తానంటే console.log obj1 కూడా చేస్తాను ఇప్పుడు. obj1 కూడా చేస్తాను. చూడండి. ఫస్ట్ ఇదేంటంటే obj2. సెకండ్‌ది obj1 అనమాట. నేనిక్కడ చేంజ్ చేసింది ఏంటిది? obj2 డాట్ ఏజ్. బట్ ఇక్కడ నాకు obj1 డాట్ ఏజ్ కూడా మోడిఫై అయ్యింది. ఎందుకు మోడిఫై అయ్యిందంటే ఈ 2 ఆబ్జెక్ట్స్ ఒకే అడ్రస్‌కి పాయింట్ అవుట్ ఉంది. ఓకేనా? ఈ 2 ఆబ్జెక్ట్స్ ఒకే అడ్రస్‌కి పాయింట్ అవుట్ అయ్యింది.
దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ అడ్రస్‌లో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేస్తామో అప్పుడు ఇవి కూడా చేంజ్ అవుతాయన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎప్పుడైతే 2 ఆబ్జెక్ట్స్ ఒకే అడ్రస్‌కి పాయింట్ ఔట్ అవుతున్నాయో, అప్పుడు ఏ ఒక్క ఆబ్జెక్ట్‌లో మనం వాల్యూస్ చేంజ్ చేసినా గానీ, బోత్ ఆబ్జెక్ట్స్‌లో రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇలా ఏంటంటే, ఈ రిఫరెన్స్ కాపీయింగ్ అనేది మెయిన్‌లీ మనం యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయమంటే, బికాస్ ఆఫ్ ద రిఫరెన్స్ కాపీయింగ్ ఏంటంటే, అడ్రస్‌లో ఉన్న వాల్యూస్‌ని ఏవైతే బోత్ ఆబ్జెక్ట్స్ ఒకే అడ్రస్‌కి పాయింట్ ఔట్ చేయటం వల్ల మనకేంటి, బోత్ ఆబ్జెక్ట్స్ మోడిఫై అవుతున్నాయి. సో, అందుకనే మనం రిఫరెన్స్ కాపీయింగ్ అనేది యూజ్ చెయ్యము అనమాట. ఓకే. దెన్ నేను కాపీ చేయాలనుకుంటున్నా. రిఫరెన్స్ కాపీయింగ్ యూజ్ చేయొద్దంటున్నావు. మరి ఏది యూజ్ చేయాలంటే ఓకే. సో, మనకేంటంటే 2 కాపీయింగ్ మెథడ్స్ ఉన్నాయి జావాస్క్రిప్ట్‌లో. సో, ఒక్కొక్కటి తెలుసుకుందాము. సో, ఫస్ట్ వన్ వచ్చేసి షాలో కాపీ. షాలో కాపీ అనమాట. ఈ షాలో కాపీ ఏంటి? ఓకే. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి సేమ్ లెట్స్ సే ఇది క్లియర్ చేసేస్తున్నాను. రిఫరెన్స్ కాపీ లెట్ మీ అనుకోమండి. ఓకే. కామెంట్ హిమ్. సో, ఇప్పుడొచ్చేసి షాలో కాపీ. ఓకే. షాలో కాపీ. నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. OBJ1 నేమ్ ఈజ్ రాహుల్. ఓకేనా? దెన్ సమ్ డీటెయిల్స్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో, మీకు కొంచెం క్లియర్ ఎగ్జాంపుల్‌గా అంటే మీకు ఈజీగా అర్థం అవ్వటానికి నేను చెప్తాను. సో, 25 ఓకే. కూల్. నౌ సిటీ వచ్చేసి ఢిల్లీ ఆర్ ఎల్స్ వి కెన్ కీప్ ఇట్ యాస్ విజయవాడ. ఓకే. సో, ఇలా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నాను. లెట్ మీ కాపీ ద OBJ1. ఓకే. సో, నాకు రాహుల్ డీటెయిల్స్ వచ్చేసినాయి. ఓకే. కూల్. నౌ సేమ్ OBJ2 కూడా నాకు కావాలనుకుంటున్నాను విత్ ద సేమ్ డీటెయిల్స్. ఇందాక మనం ఏం చేసాము? రిఫరెన్స్ కాపీయింగ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడికి తెచ్చాం గదా! సో, దాన్ని రిఫరెన్స్ కాపీయింగ్ అంటాము. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి? షాలో కాపీయింగ్. షాలో కాపీయింగ్ ఏంటంటే ఎలా క్రియేట్ చేయాలంటే, మనకి ఆబ్జెక్ట్ అనే క్లాస్ ఉందని చెప్పాను కదా! సో, దీంట్లో మనకేంటంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. సో, ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ షాలో కాపీయింగ్ అనేది చేసుకుంటాము. ఓకే. సో, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఓకేనా? ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అంటే ఏం లేదండి. సో, సేమ్ ఏదైతే నేను ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి? OBJ1 ఏదైతే ఉందో సేమ్ OBJ2 కూడా అదే ఉండాలి. బట్ రిఫరెన్స్ మనేంటి రిఫరెన్స్ ఎర్రర్ వల్ల రిఫరెన్స్ కాపీయింగ్ వల్ల మనకి ఆహ్, వాల్యూస్ అనేది చేంజ్ అవుతున్నాయి. బట్ ఈ షాలో కాపీయింగ్ వల్ల మనకేంటంటే ఎలా క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాసు. దీంట్లో మనకేంటంటే మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం షాలో కాపీయింగ్ చేసుకుంటున్నాము. సో, సేమ్ మనకేంటి ఈ ఆబ్జెక్టే కావాలి కాబట్టి మనం ఏంటంటే ఫస్టు ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాము. ఓకేనా? ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తాము. దెన్ ఇక్కడ ఇంకొకటొచ్చేసి మనం ఏంటి సోర్స్. ఇక్కడ చూసారా మనకి సోర్స్ ఉంది. అంటే దేని నుంచి మనం కాపీ చేయాలనుకుంటున్నాము. ఈ OBJ1 కాపీ కావాలి కాబట్టి మనకి OBJ1 ఓకేనా? అర్థమైందా? సో, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ వి విల్ పాస్ ద 2 పారామీటర్స్ అనమాట. ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్టీ ఆబ్జెక్ట్. ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్‌లో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఇక్కడ స్టోర్ అవుతాయన్నమాట. ఓకే. లెట్ మీ షో యూ కన్సోల్.లాగ్ OBJ2. ఎప్పుడైతే OBJ2 చేశానో నాకు సేమ్ డీటెయిల్స్ అనేది కాపీ అయ్యాయి. ఓకే. సో, ఇందాక మనకి రిఫరెన్స్ కాపీయింగ్ వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కదా! సో, అది ఎలా ఇప్పుడు మనం చూద్దాము. ఆ రిఫరెన్స్ కాపీయింగ్ వల్ల ఎర్రర్ సాల్వ్ అయినాయా లేదా అని. ఓకే. సో, OBJ2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే అభి అని ఇచ్చాను. ఓకే. సో, లెట్ మీ కన్సోల్.లాగ్ OBJ2. OBJ2 కన్సోల్‌లో లాగ్ చేశాను. ఓకే. అభి అని వచ్చింది. నేమ్ అనేది మారింది. దెన్
లెట్ మీ చేంజ్ ఇట్ టు obj1 ఆల్సో. ఓకే. లాగ్. సో, అభి అని ఉంది. ఇక్కడ obj2 బట్ obj1 ఏంటంటే రాహుల్ మాత్రమే ఉంది. అంటే చేంజ్ అవ్వలేదు అనమాట. ఓకేనా? సో, షాలో కాపీయింగ్ వల్ల మనకేంటి డిఫరెంట్ అడ్రెసెస్ అనేది యూజ్ చేసుకుంటున్నాయి. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్1 ఒక అడ్రస్ యూజ్ చేసుకుంటది. ఈ ఆబ్జెక్ట్ ఒక అడ్రస్ యూజ్ చేసుకుంటది. సో దట్ మనకేంటంటే లైక్ ఏంటంటే బోత్ సేమ్ అడ్రస్సే షేర్ చేసుకుంటాయి. బట్ బికాస్ ఆఫ్ దిస్ మెథడ్స్ మనకేంటంటే ఇవి మారవు అనమాట. ఓకేనా? ఓకే. లెట్ మీ షో యూ విత్ సమ్ అనదర్ ఎగ్జాంపుల్. obj2 డాట్ డీటెయిల్స్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 34 అని పెట్టాను. లెట్ మీ లాగ్ obj2. ఓకే. సో, obj2 ఏజ్ వచ్చేసి 34. లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ రిఫ్రెష్ ఇట్. ఓకే. సీ obj2 ఏజ్ ఎంత 34. అంటే మనం ఇప్పుడు చేంజ్ చేసాం కాబట్టి మనకి 34 అనేది వచ్చింది. కూల్. నౌ ఇప్పుడు నేనేంటంటే obj1 కూడా లాగ్ చేస్తాను. obj1. ఓకే. నాకు బోత్ అని వచ్చినాయి. సో, ఫస్ట్ మనం ఏం లాగ్ చేసాము obj1. సో, obj1 ఏజ్ మనం చేంజ్ చేసాం కాబట్టి మనకి 34 అని వచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఎంత ఉంది 25 చేంజ్ చేసాం కాబట్టి 34. ఓకే. సో, ఇప్పుడు obj1 చూద్దాము. ఓహ్! obj1 కూడా మనకి చేంజ్ అయింది. బట్ ఇందాక మనం నేమ్ చేంజ్ చేస్తే నేమ్ చేంజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఏజ్ చేంజ్ చేస్తే మనకి ఏజ్ చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే ఈ షాలో కాపీ ఏంటంటే ఓన్లీ టాప్ లెవెల్స్ ఉండవు. అవి మాత్రమే మోడిఫై చేయలేవు. అంటే ఇక్కడ నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ నెస్టెడ్ ఆబ్జెక్ట్‌ని మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మోడిఫై అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు obj2లో నేను obj2 డాట్ డీటెయిల్స్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 34 పెట్టాను కాబట్టి నేనేం చెప్తున్నాను ఇక్కడ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడిఫై అవుతాయి. బట్ టాప్ లెవెల్స్ ఉండవు. ఓకేనా? టాప్ లెవెల్స్ ఉండవు. అవి మోడిఫై అవ్వవు. అంటే టాప్ లెవెల్స్ అంటే ఏవైతే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉండవో అవి. ఓకేనా? సో, అవి మోడిఫై అవ్వవు. ఏవైతే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మోడిఫై అవుతాయి. ఓకే. సో, ఇంకొకటొచ్చేసి డీప్ కాపీ అనమాట. సో, ఈ డీప్ కాపీ వచ్చేసి మనకి షాలో కాపీ క్రియేట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయన్నమాట. బట్ నేనేంటంటే మీకు చాలా కాన్సెప్ట్స్ కవర్ చేయలేదు. అంటే రికర్సివ్ కాన్సెప్ట్స్, ఫంక్షన్ కాన్సెప్ట్స్ అవి కవర్ చేయలేదు. సో, ఏంటంటే మనకి జస్ట్ ఇప్పుడు బేసిక్ లెవెల్ చాలు. లేటర్ నేను మీకు ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఈ షాలో కాపీ వల్ల మనకేంటి అంటే డిసడ్వాంటేజ్ ఇక్కడ ఏవైతే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చేంజ్ అవుతున్నాయి అన్నమాట మనకి. బట్ ఇప్పుడు మనం ఏంటంటే డీప్ కాపీ గురించి తెలుసుకుందాం. ఈ డీప్ కాపీ గురించి ఏంటంటే లెట్ మీ కాపీ దిస్. ఓకే. లెట్ మీ అన్‌కామెంట్ అవుట్ ఇట్. ఓకే. లాగ్ obj1 లాగ్ చేశాను. నాకు డీటెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. దెన్ ఈ డీప్ కాపీ ఎలా క్రియేట్ చేయాలంటే obj2 ఓకే. నౌ json డాట్ మనకేంటంటే జేసన్ అని ఒక లైక్ వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. పార్స్ అండ్ స్ట్రింగిఫై. పార్స్ అంటే ఏం లేదు, ఈ ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసిద్ది. స్ట్రింగిఫై అంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసిద్దనమాట. ఓకే. స్ట్రింగిఫై అంటే ఇదంతా ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసిద్ది. లెట్ మీ షో యూ. సో, ఆబ్జెక్ట్ డాట్ స్ట్రింగిఫై. సో, ఇక్కడ మనం దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాము. ఓకే. obj1 నేనిప్పుడు లెట్ మీ లాగ్ obj2 లాగ్ చేశాను.
ఇదంతా ఒక స్ట్రింగ్ లాగా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇదంతా ఒక స్ట్రింగ్. ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. ఇదైతే స్ట్రింగ్ అనమాట మనకి. ఈ జేసన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో 2 మెథడ్స్ ఉంటాయి మనకి. స్ట్రింగిఫై అండ్ పార్స్. స్ట్రింగిఫై అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఏదైతే పాస్ చేస్తామో అది స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసిద్దనమాట. ఇప్పుడు నేను ఇది ఆబ్జెక్ట్ కదా! ఈ ఆబ్జెక్ట్‌ని పాస్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ అంతా మనకి స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసిందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ నాకు ఈ స్ట్రింగ్‌ని నేను ఆహ్, ఈ ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే నేను చెప్పాను కదా! జేసన్‌లో జేసన్ ఆబ్జెక్ట్‌లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. స్ట్రింగిఫై దేనికి? స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేయడానికి. పార్స్ దేనికి? ఆబ్జెక్ట్స్‌లోకి కన్వర్ట్ చేయడానికి. నౌ ఇప్పుడు ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో, ఏదైతే ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ స్ట్రింగ్ ఉందో, ఇప్పుడు ఈ ఓబీజే2 అనేది స్ట్రింగ్ అనమాట. నౌ ఈ స్ట్రింగ్‌ని నేను ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే సో, జేసన్ డాట్ పార్స్. జేసన్ డాట్ పార్స్ ఓబీజే2. ఓబీజే2 అనేది స్ట్రింగ్ ఇప్పుడు. నేను ఈ స్ట్రింగ్‌ని ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చూసారా? ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లోకి వచ్చిందనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. స్ట్రింగిఫై దేనికి? ఇక్కడ మనం ఏదైతే పాస్ చేస్తామో అది స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసిద్ది. పార్స్ దేనికి? ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే స్ట్రింగ్‌ని పాస్ చేస్తామో మనకి అది ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసిద్ది. అంటే ఈ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసిద్దనమాట. ఓకే. నౌ ఇప్పుడు నేనేంటంటే ఆహ్, ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో నేను దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాను చూడండి. జేసన్ డాట్ పార్స్ దెన్ ఇలా చేశాను. ఓకే. సో, లెట్ మీ లాగ్ ఓబీజే2. సో, ఓబీజే2 అనేది లాగ్ చేశాను. ఓకే. సో, నాకనేది బోత్ అనేది ఆబ్జెక్ట్స్ ఫార్మాట్‌లోనే ఉన్నాయి. ఎందుకు ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఉన్నాయి? ఫస్ట్ నేనేం చేశాను, స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకున్నా. ఏదైతే స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకున్నానో, దాన్ని నేను ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసుకున్నా. ఏదైతే ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసుకున్నానో, అది ఓబీజే2లోకి స్టోర్ చేసుకున్నాననమాట. ఓకే. సో, నేనిప్పుడేంటి ఓబీజే2 ఓబీజే2 డాట్ లెట్స్ సే డీటెయిల్స్ ఓకే. డీటెయిల్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 90 పెట్టాననమాట. ఓకే. లాగ్ ఓబీజే2 ఓబీజే2 అనేది లాగ్ చేశాను. షో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో, ఓబీజే2 వచ్చేసి ఏజ్ 90 ఉందనమాట. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఎందుకు 90 ఉందో. సో, ఇక్కడ నేను చేంజ్ చేశాను. ఓకే. నేనిప్పుడు ఓబీజే1 చేంజ్ చేస్తాను. ఓబీజే1 లాగ్ చేస్తాను. లాగ్ ఓబీజే1 ఓకే. సో, ఇప్పుడు చూస్తే నాకు ఓబీజే1 వచ్చేసి 25 ఉంది. బట్ ఓబీజే2 వచ్చేసి 90 ఉంది. ఓకే. సో, ఈ డీప్ కాపీ వల్ల మనమేంటి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్‌ని గూడా మనం మోడిఫై చేయలేము. బట్ షాలో కాపీ వల్ల నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేది మోడిఫై అవుతది. డీప్ కాపీ వల్ల మనకేంటంటే ఈ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి మోడిఫై అవ్వవు. ఓకే. సో, ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ కాపీయింగ్ చెప్పాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? రిఫరెన్స్ కాపీయింగ్. ఈ రిఫరెన్స్ కాపీయింగ్ వల్ల మనకేంటి? ఏ ఈ బోత్ ఆబ్జెక్ట్స్ అనేది ఒకే అడ్రస్‌కి పాయింట్ అవుతాయి. ఏ ఒక్క దాంట్లో మనం ఏం చేంజ్ చేసినా గానీ, ఈ బోత్ ఒకే దానికి పాయింట్ అవ్వటం వల్ల 2 మోడిఫై అవుతవి. సో, మనం ఏంటంటే రిఫరెన్స్ కాపీయింగ్ అనేది యూజ్ చేయను. బట్ షాలో కాపీయింగ్ ఏంటి? సి షాలో కాపీయింగ్ వచ్చేసి ఓబీజే1 దెన్ ఓబీజే2. సో, ఇక్కడ మనం ఏంటి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అని ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్‌ని తీసుకొని, ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్‌లోకి ఓబీజే1 అనేది పాస్ చేస్తున్నాము. సో, ఎప్పుడైతే మనం పాస్ చేసామో మనకేంటంటే ఓన్లీ టాప్ లెవెల్స్ అనేవి మోడిఫై అవ్వవు. బట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి మోడిఫై అవుతాయి. డీప్ కాపీయింగ్‌లో ఏంటంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కూడా మోడిఫై అవ్వవు. సో, మెయిన్‌లీ మనం ఏంటంటే డీప్ కాపీయింగ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. సో, షాలో కాపీయింగ్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయము. ఓన్లీ డీప్ కాపీయింగ్ కాన్సెప్ట్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము. డీప్ కాపీయింగ్. ఓకే.
సో, ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ మీకు చెప్తాను. ఓకేనా? సో, మనకేంటంటే లైక్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో లైక్ డీప్ కాపీయింగ్ గురించి అండ్ షాలో కాపీయింగ్ గురించి ట్రిక్కీ క్వెషన్స్ అనేది అడుగుతా ఉంటారనమాట. సో, అవి ఏంటంటే లెట్ మీ షో యూ కంట్రోల్ ఓకే. సి. సో, ఇప్పుడు నేనేంటంటే లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 దెన్ లెట్ B ఈజ్ ఈక్వల్స్ టు A అని తీసుకున్నాను. ఓకే. నౌ లాగ్ A, B అని ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు నాకేంటి 5 అండ్ 5 వచ్చింది. నౌ B ఈజ్ ఈక్వల్స్ టు 10 చేశాను. సి. AB చేశాను కదా లాగ్. ఫస్ట్ A వచ్చేసి 10 మాత్రమే ఉంది. B వచ్చేసి A వచ్చేసి 5 ఉంది. B వచ్చేసి 10 ఉందనమాట. బట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇందాక మనం రిఫరెన్స్ కాపీయింగ్ చూసాం కదా! అది ఏంటంటే ఆబ్జెక్ట్స్‌కి ఏంటంటే సేమ్ అడ్రస్‌కి పాయింట్ అవుతాయన్నమాట. ఓకేనా? రిఫరెన్స్ కాపీ ఇక్కడ రిఫరెన్స్ కాపీయింగ్ చేశాను. పైన ఎగ్జాంపుల్‌లో కూడా రిఫరెన్స్ కాపీయింగే చేశాను. బట్ ఆబ్జెక్ట్స్‌లోకొచ్చేసి మనకేంటంటే అడ్రస్‌కి కాపీ అవుతాయన్నమాట. ఈ బోత్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అడ్రస్‌కి పాయింట్ ఔట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో అవేంటంటే ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే షేర్ చేసుకుంటాయి. అడ్రస్‌ని షేర్ చేసుకోవు. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే షేర్ చేసుకుంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను B ఈజ్ ఈక్వల్స్ టు A పెట్టాను కదా! ఈ Aలో ఏదైతే వాల్యూ ఉండిద్దో ఆ వాల్యూ మాత్రమే వచ్చిద్దనమాట. అడ్రస్‌కి పాయింట్ ఔట్ అవ్వదనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో. ఓకేనా? దెన్ ఇలా మనకేంటంటే ఒక చిన్న ట్రిక్కీ క్వెషన్ ఇదనమాట. ఎక్కువగా మనకి ఏది యూజ్ చేస్తారా? ఇంకొక క్వెషన్ ఏం అడుగుతారంటే షాలో కాపీయింగ్‌కి, డీప్ కాపీయింగ్ డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. సో, డిఫరెన్స్ ఏం లేదు. షాలో కాపీయింగ్ ఏంటి? మనం టాప్ లెవెల్ ఏవైతే ఉంటాయో అవి మోడిఫై చేయలేము. బట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మోడిఫై చేయగలము. డీప్ కాపీయింగ్‌లో ఏంటి? బోత్ టాప్ లెవెల్ అండ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్‌ని మనం మోడిఫై చేయలేము. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదనమాట బేసిక్ అనమాట. ఇవి షాలో కాపీయింగ్ అండ్ డీప్ కాపీయింగ్ వచ్చేసి ఇవి బేసిక్ అనమాట. బట్ కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అవి ఏంటంటే నేను ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ అండ్ కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అవి నేను కవర్ చేయలేదు. అవి కవర్ చేసినప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్‌గా మీకు వాటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ హోప్ మీకు ఇక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. డీప్ కాపీ, షాలో కాపీ అండ్ రిఫరెన్స్ కాపీ అనేది ఏంటిదని. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై. టేక్ కేర్.